చూడండి, yesterday we discussed 4 types of sentences. This is the first type, assertive sentence. Assertive sentence, what is assertive is explained to you. How it is identified is also explained to you. Now, some sentences are given in direct speech and we are asked to change into indirect speech. అంటే ఇక్కడ assertive sentences ఇస్తాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇస్తాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం మార్చాలి. మరి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి అసర్టివ్ సెంటెన్స్ మార్చాలంటే ఏ రూల్స్ పాటించాలి? ప్రతి సెంటెన్స్ని మార్చడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. మరి ఇక్కడ 2 రూల్స్ ఉంటాయి. ఏంటా రూల్స్ అంటే, రూల్ 1, సెడ్ ఉన్నదనుకోండి, సెడ్గానే రాయాలి. సెడ్ 2 ఉందనుకోండి, టోల్డ్గా రాయాలి. ఇది మొదటి రూల్ అన్నమాట. అంటే రిపోర్టింగ్ వెర్బ్ గురించి మాట్లాడుతాం. రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ ఉంటే మనం ఆన్సర్లో కూడా సెడ్ రాయాలి. రిపోర్టింగ్ వెర్బ్లో సెడ్కి 2 వస్తే అప్పుడు టోల్డ్గా రాయాలి. సెడ్గాను, సెడ్ 2 టోల్డ్గా రాయాలి. ఇది రూల్ 1. ఇంకా రూల్ 2, రిపోర్టింగ్ పార్టు రిపోర్టెడ్ పార్ట్ని కలపడానికి దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ కంజంక్షన్. దట్ని కంజంక్షన్గా ఉపయోగించాలి. చూడండి, ఈ 2 రూల్స్ పాటించాలి. అంటే అసర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు we have to follow the 2 rules. Rule 1, said becomes said 2 becomes told. Rule 2, that is used as conjunction. అంటే చూడండి, అసర్టివ్ వాక్యాలను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మనము 2 రూల్స్ని పాటించవలను. ఒకటి, సెడ్ అనే వెర్బ్ను సెడ్గాను, సెడ్ 2 అనే దాన్ని టోల్డ్గా మార్చాలి. ఇది రూల్ 1. సెడ్ అవుతుంది, సెడ్ 2 టోల్డ్ అవుతుంది. ఇది అసర్టివ్ సెంటెన్స్లకు మాత్రమే. మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాం. అసర్టివ్ సెంటెన్స్కి మాత్రం అలా రాయాలి. రెండవది, దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. ఈ 2 రూల్స్ని మనం పాటించాలండి. ఓకేనా? మరి ఉదాహరణ మనం తీసుకుందామండి. నిన్న మనం చెప్పుకున్నదే, నిన్న మనం ఒక సెంటెన్స్ చెప్పుకున్నాం. ఉదాహరణకు రామ్ చరణ్, నేను చెప్పుకున్న సెంటెన్స్ ఒకసారి. సెడ్ 2 రామ్ చరణ్, సెడ్ 2 కాజల్ అన్నాం. రామ్ చరణ్, సెడ్ 2 కాజల్. అక్కడ నిన్న చెప్పిన సెంటెన్స్ని ఒకసారి చూడండి. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ అన్నాడు. యువర్ సిన్సియారిటీ నౌ ఫుల్ స్టాప్ కొటేషన్ క్లోజ్. ఇప్పుడు ఈ వాక్యం చూద్దాం. ఒక్కసారి మనం అంత క్లియర్గా నిన్న చెప్పుకున్న విషయాలు గమనిద్దాం. ఇది దేంతో స్టార్ట్ అయింది? ఐ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. అంటే మన కొటేషన్లో ఇచ్చింది అసర్టివ్ ఇవ్వచ్చు, ఇంటరాగేటివ్ ఇవ్వచ్చు, ఇంపారేటివ్ ఇవ్వచ్చు, ఎక్స్క్లమేటరీ ఇవ్వచ్చు. 4 ఏదైనా ఇవ్వచ్చు. క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంటరాగేటివ్ ఇచ్చినట్టు, ఆశ్చర్యార్థకం ఉంటే ఎక్స్క్లమేటరీ ఇచ్చినట్టు ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంటరాగేటివ్, ఆశ్చర్యార్థకం ఉంటే ఎక్స్క్లమేటరీ, ఫుల్ స్టాప్ ఉందనుకోండి అసర్టివ్, దాన్నే డిక్లరేటివ్ అంటాం. అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. కాబట్టి కొటేషన్ ఇచ్చింది అసర్టివ్ సెంటెన్స్. మరి అసర్టివ్ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి కదా. 1వ రూల్ చూడండి, ఉండండి. ఈ పార్ట్ని ఏమన్నాం మనం? రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ అదే రిపోర్టెడ్. ఎస్, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. ఇక్కడ సెడ్ 2 ఉంది కదా. సెడ్ 2 ఏమవుద్దండి? టోల్డ్ అవుతుంది. అందుకే రామ్ చరణ్ టోల్డ్ కాజల్.
ఒకసారి చూడండి, ఇక్కడ సెడ్ టు రెండు ఉంటే టోల్డ్ రాయాలి, సెడ్ ఒకటి ఉంటే సెడ్డే ఉంచేయాలి. ఇది మొదటి రూల్ అయిపోయింది. చూడండి, రూల్ 1 అయిపోయింది. సెడ్ ఒక్కటే ఉంటే సెడ్డే రాయాలి, సెడ్ 2 ఉంటే టోల్డ్ రాయాలి. ఇది ఎసెప్టివ్ వాక్యం అయినప్పుడు. ఓకేనా? ఇంకా రెండో రూల్ పాటిద్దాం. రెండో రూల్ ఏంటి? 2 పార్ట్లు కలపాలి కదా. 2 పార్ట్లు కలపడానికి కంజంక్షన్ వాడాలి, దట్ అనే కంజంక్షన్ వాడాలి. ఇక చూడండి, అంటే కొటేషన్ బయట ఉన్నదాన్ని కొటేషన్ లోపల ఉన్నదాన్ని కలపడానికి దట్. అదే అయిపోయింది, 2 రూల్స్ అయిపోయి. జాగ్రత్తగా ఇప్పుడు చూడండి, ఈ 2 రూల్స్ ఈజీగానే ఉంటాయి. సెడ్ టు టోల్డ్ 2 కలపడానికి దట్. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ వాక్యంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో గమనించాలి. ఈ వాక్యంలో నాకు ఇప్పుడు నీ యొక్క సిన్సియారిటీ నచ్చింది. నాకు ఇప్పుడు నీ యొక్క సిన్సియారిటీ నచ్చింది. ఇది దీని అర్థం. అంటే నేను అనమాట, నేను ఇప్పుడు లైక్ చేస్తున్నాను. దేన్ని? నీ యొక్క సిన్సియారిటీని. ఓకే, ఇప్పుడు లైక్ చేసే వ్యక్తి ఎవరు? లైక్ చేసేది ఇక్కడ కాజల, రామ్ చరణ్. లైక్ చేసేది ఎవరు? సిన్సియారిటీ ఎవరిది? ఇక్కడ వినండి, ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడే వ్యక్తి ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్ కాబట్టి అంటే రామ్ చరణ్ అని అర్థం. క్లియర్గా చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే అంటే. ఎప్పుడైనా అంటే స్పీకర్ ఎవరైతే వాళ్ళకు అనుగుణంగా మార్చాలి. మరి స్పీకర్ ఇక్కడ రామ్ చరణ్ కాబట్టి రామ్ చరణ్కి నచ్చింది నీ సిన్సియారిటీ. అంటే నీది కాదు, కాజల్ సిన్సియారిటీ. అంటే కాజల్తో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ సిన్సియర్గా ఉండేది ఎవరంటే కాజల్. అంటే కాజల్ యొక్క సిన్సియారిటీ రామ్ చరణ్కి నచ్చింది. అంటే రామ్ చరణ్ నీ యొక్క, అంటే యు ఎప్పుడు కూడా ఇక్కడ వ్యక్తికి చెందుతుంది, ఎప్పుడు కూడా ఇక్కడ వ్యక్తికి చెందుతుంది. అదనమాట. అందువల్ల అంటే ఇక్కడ రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకుంటే హీ రాయాలి. మగాడు కాబట్టి హీ రాయాలన్నమాట. హీ చూడండి, అనేది హీగా మారుతుంది అనమాట. తర్వాత లైక్ యాక్చువల్గా చూడండి, వెర్బ్ 1 ఇది, వెర్బ్ 1. మరి ఇక్కడ ఇది వెర్బ్ 2. ఇది వెర్బ్ 2లో ఉంటే అది వెర్బ్ 2లోకి మారాలి. అందుకే నేను టేబుల్ ఇచ్చాను. వెర్బ్ 1 ఏమవుద్ది? నేను టేబుల్ చూడండి, ఈజారియామ్ వజ్జువర్ ఉంటాయి. ఇక్కడ ఈజారియామ్ ఉంటే వజ్జువర్ కింద మార్చాలి. ఇక్కడ హ్యాజ్ ఉంటే హ్యాడ్ కింద మార్చాలి. ఇక్కడ చూడండి, వెర్బ్ 1 ఉంటే వెర్బ్ 2 కింద మార్చాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో వెర్బ్ 1 లైక్ ఉన్నది, లైక్డ్గా మార్చాలి. ఎందుకని? ఇక్కడ వెర్బ్ 2 ఉంది కాబట్టి టోల్డ్ కదా, అంటే ఇది వెర్బ్ 2 కాబట్టి ఇది కూడా వెర్బ్ 2 అవ్వాలి. అంటే రిపోర్టింగ్ వెర్బ్, రిపోర్టెడ్ వెర్బ్ 2 ఈక్వల్గా ఉండాలి. అంటే 2 ఒకే టెన్స్లో ఉండాలి. కాబట్టి లైక్డ్ అవుతుంది. ఇక్కడ యువర్ సిన్సియారిటీ, నీ యొక్క సిన్సియారిటీ అంటే కాజల్ యొక్క సిన్సియారిటీ. కాజల్ అంటే అమ్మాయి కాబట్టి హెర్ వస్తుంది అనమాట, హెర్ సిన్సియారిటీ. మరి రెండో టేబుల్ ఇచ్చాను, నవ్వు అంటే ఇప్పుడేమో అప్పుడు అవుతుంది, నవ్వు వచ్చేసి దెన్ అవుతుంది. ఇది టేబుల్లో చూడండి, నవ్వు దెన్ అవుతుంది. రామ్ చరణ్ టోల్డ్ కాజల్ దట్ హీ లైక్డ్ హెర్ సిన్సియారిటీ దెన్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. కొటేషన్లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్ అనమాట. కొటేషన్ని కలిపి రాసిన చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్. ఇంకొకటి చూడండి, హీ సెడ్ చూడండి, ఐ యామ్ బిజీ టుడే. చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది, అసర్టివ్ సెంటెన్స్. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్, ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు టోల్డ్ అవుతుంది, సెడ్ అవుతుంది. ఇంకే వెర్బ్ ఉన్నా ఆ వెర్బే ఉంచేయాలి కాబట్టి సెడ్గానే రాస్తాం. సెడ్ పక్కన 2 వస్తేనే టోల్డ్గా మార్చుతాం. సెడ్ ఉండి 2 లేకపోతే సెడ్గానే ఉంచేస్తాం. అంటే రిపోర్టింగ్ వెర్బ్ ఎలా ఉంది అలాగే రాస్తాం. అయిపోయింది అక్కడ. ఇదిగోండి, ఈ రూల్ అయిపోయింది. ఇంకా రెండింటినీ కలపాలి కదా. రెండింటినీ కలపాలంటే కంపల్సరీగా కంజంక్షన్ వాడాలి. ఏంటో కంజంక్షన్ అంటే దట్. ఇంకా ఐ యామ్ బిజీ టుడే, ఈరోజు నేను బిజీగా ఉన్నాను. నేను ఈరోజు బిజీగా ఉన్నాను. నేనా ఉన్నానా? ఈ మాట నేనన్నానా లేకపోతే అతను అన్నాడా చూసుకోండి.
ఈ మాట అన్నది ఐ ఆమ్ బిజీ టుడే అంటే ఈరోజు నేను బిజీగా ఉన్నాను అని అన్న. ఈ మాట ఎవరన్నారు? నేను అన్నానా, అతను అన్నాడా? ఇగో ఇక్కడ అతను అన్నాడని చెప్తున్నాను. అంటే బిజీగా ఉండేది కూడా అతనే, నేను కాదు. అంతే ఐ అనేది ఇతనికి సంబంధించింది. అందుకే ఐ ఎప్పుడైనా ఇక్కడ మగాడు ఉంటే హీగా రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ లేడీ ఉంటే షీగా రాసుకోవాలి. ఇక్కడ అన్న వ్యక్తి ఎవరంటే ఇతను, బిజీగా ఉన్న వ్యక్తి ఎవరంటే అతనే. కాబట్టి ఐకి బదులు హీ వస్తుంది. ఇంకా యామ్ ఉంది. టేబుల్ ఇచ్చాం చూడండి, టేబుల్ 1 యాము ఈజు ఆర్. యామ్ ఈజ్ ఆర్ ఉంటే ఏమవుతుంది? యామ్ ఈజ్ ఆర్ ఉంటే ఫస్ట్ రూల్ అదే చెప్పాను. టేబుల్ 1లో టేబుల్ 1 2 టేబుల్ ఇచ్చాను. యామ్ ఈజ్ ఆర్ ఉంటే వజ్ కానీ వర్ కానీ అవుతాయి, కాబట్టి వజ్ అవుతుంది. యామ్ ఈజ్ ఆర్ వజ్జు వర్ అవుతాయి, కాబట్టి ఇక్కడ వజ్ అవుతుంది. తర్వాత వచ్చి యాము వజ్ అయిందండి. తర్వాత బిజీ రాసేస్తారు సేమ్. టుడే వచ్చేసి దట్టడే అవుతుంది. ఇది 2వ టేబుల్లో ఉంటుందండి. టుడే దట్టడే అవుతుంది. మీకు 2 టేబుల్ ఇచ్చాను, ఆ 2 మీరు మర్చిపోకూడదు. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చేసిన వెంటనే 2 టేబుల్ ఇచ్చాను నిన్న. ఆ 2 టేబుల్లోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. టేబుల్ 1 చూడండి. టేబుల్ 1లో 1వ రూల్ ఏంటి? యాము ఈజు ఆర్ వజ్జు వర్ అవుతుంది అని ఇచ్చాను. అందువల్ల ఇక్కడ యాము వజ్గా మారింది. అలాగే 2వ టేబుల్లో టుడే ఉంటుంది చూడండి. టుడే 2వ టేబుల్ దట్టడే అవుతుంది అనమాట. అంటే టుడే దట్టడే అయ్యింది, యామ్ వజ్ అయ్యింది, హీ అయింది. ప్రొనౌన్ హీ అయింది, ఎందుకంటే స్పీకర్ మగాడు కాబట్టి హీ అయింది. యాము ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు లెక్క, వజ్జు పాస్ట్ టెన్స్లోకి వెళ్ళట్టు. యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్, అందుకే వజ్జు వర్ కింద మారుతాయి అనమాట. ఇంకొక సెంటెన్స్ చూద్దాం చూడండి. లక్ష్మి సెడ్ ఐ విల్ కాల్ ద బాయ్ టుమారో. ఐ విల్ కాల్ ద బాయ్ టుమారో. చూడండి, ఐ విల్ కాల్ ద బాయ్ టుమారో అంటే నేను ఆ అబ్బాయిని రేపు పిలుస్తాను. చూడండి, పిలిచేది ఎప్పుడు? రేపు. ఎవరిని పిలుస్తుందంటే అబ్బాయిని. ఎవరు పిలుస్తారని నేనంటే నేను చెప్పిన మాట కాదు ఇది. అంటే నేను చెప్పిన మాట కాదు. ఇక్కడ ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు లెక్క. ఇక్కడ ఎవరు ఉన్నారంటే లక్ష్మి ఉన్నది. లక్ష్మి అంటే ఆడపిల్ల ఉన్నది కాబట్టి ఏమవుతుంది అంటే షీ కింద మారుతుంది. ఇక్కడ మగాడు ఉన్నాడు కాబట్టి హీ కింద అయింది. ఇక్కడ రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి హీ అయింది. అంటే ఇక్కడ మగాడు ఉన్నప్పుడు హీగా మారుతుంది, లేడీ ఉంటే షీగా మారుతుంది. అయితే ఇక్కడ సెడ్ ఉన్నదా సెట్ ఉన్నదా చూసుకోవాలి. సెడ్ ఒకటే ఉన్నది. సెడ్ ఒకటే ఉంటే ఏం చెప్పాను? సెడ్డే అవుతుంది. కాబట్టి లక్ష్మీ సెడ్. దట్ కూడా పెట్టాలి. లక్ష్మీ సెడ్ దట్. సెడ్ ఉంటే సెడ్డే రాయాలి. 2 వాక్యాలని కలపడానికి దట్ అనే కంజక్షన్ పెట్టాలి. చూడండి, దట్ అన్నిటికీ దట్ అనే కంజక్షన్ ఉండాలి. ఇంకా ఐ అంటే లక్ష్మి కాబట్టి, అమ్మాయి కాబట్టి షీ అవుతుంది. ఇక్కడ చూసారా, హీ ఉంటే మగాడు కాబట్టి హీ అయింది. రామ్ చరణ్ ఉంటే మగాడు కాబట్టి హీ అయింది. హీ అయింది. ఇక్కడ షీ అయింది. ఇంకా విల్లు టేబుల్ 1లోకి వెళ్ళాలి. టేబుల్ 1లో కంపల్సరీగా ఉంటుంది. అంటే ఏంటి? విల్లు ఏమవుతుంది? వుడ్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ విల్ అండి. కాల్ మెయిన్ వెర్బ్ అనమాట. చూడండి, ఇక్కడ WIL విల్ హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియ అంటాం తెలుగులో. CALL కాల్ మెయిన్ వెర్బ్. కాల్డ్ యాక్చువల్గా కాల్డ్. అయితే హెల్పింగ్ వెర్బ్ మార్చితే మెయిన్ వెర్బ్ మార్చకూడదండి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మార్చేసాం కదా, విల్లు వుడ్గా మారిపోయింది కాబట్టి మెయిన్ వెర్బ్ని మనం మార్చకూడదు. మరి ఇక్కడ మెయిన్ వెర్బ్ని మార్చాం చూసారా, లైక్డ్గా మార్చాం. మొదటి వాక్యంలో లైక్ అనేది మెయిన్ వెర్బ్, అంటే 3 రూపాలు ఉండే వెర్బ్ని మెయిన్ వెర్బ్ అంటాం. మెయిన్ వెర్బ్కి తోడుగా వచ్చేదాన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన మెయిన్ వెర్బ్ వచ్చింది. మెయిన్ వెర్బ్ 1వ రూపం ఉంటే 2వ రూపం రాయాలి. కానీ హెల్పింగ్ వెర్బ్తో మెయిన్ వెర్బ్ వస్తే హెల్పింగ్ వెర్బ్నే మార్చాలి, మెయిన్ వెర్బ్ మార్చకూడదు. అందుకని విల్లుని వుడ్గా మార్చాం కాబట్టి మెయిన్ వెర్బ్. ద బాయ్ 2వ టేబుల్లో చూడండి. టుమారో ఏమవుద్ది? 2వ టేబుల్లో ఉంటుంది. టుమారో ద నెక్స్ట్ డే అవుతుంది అనమాట. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఇప్పటికి 3 సెంటెన్సులు చేస్తాం మనం.
చూడండి ఇక్కడ హరి సెడ్ టు విమల. హరి సెడ్ టు విమల, ఐ హ్యావ్ టేకెన్ యువర్ మొబైల్. I have taken your mobile. I have taken your mobile. I have taken your mobile. చూడండి ఇక్కడ హరి సెడ్ టు విమల, ఐ హ్యావ్ టేకెన్ యువర్ మొబైల్. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మాట్లాడే వ్యక్తి ఎవరు? హరి. ఎవరితో మాట్లాడుతున్నాడు? విమలతో. అంటే హరి అనే వ్యక్తి విమలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకు అలా చెప్తుందంటే హరి స్పీకరు, విమల, హరి ఎవరితో మాట్లాడటం? విమల. అయితే ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్ యువర్ మొబైల్. టేక్ అంటే తీసుకోవడం, అంటే నీ మొబైల్ని నేను తీసుకున్నాను అన్నాడు. అంటే నీ మొబైల్ని నేను తీసుకున్నాను అనే మాట ఎవరు అన్నారు? హరి అన్నాడు. అంటే ఇక్కడ ఐ అంటే హరికి చెందుతుంది. యువర్ మొబైల్, నీ యొక్క మొబైల్ అంటే విమల యొక్క మొబైల్ అన్నమాట. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఇచ్చే వ్యక్తుల్ని అర్థం చేసుకోకుండా అది మనం చేయలేము. అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐ, మై అనే వాళ్ళకి చెందుతాయి. గుర్తుపెట్టుకోండి, ఐ ఉన్నా, మై ఉన్నా, మీ ఉన్నా ఇక్కడ ఉండే వ్యక్తికి చెందుతాయి. యు ఉన్నా, ఎవరున్నా ఇక్కడుండే వ్యక్తికి చెందుతాయి. అందుకే ఇక్కడ మొబైల్ ఎవరిది అంటే విమలది. మాట్లాడే వ్యక్తి, మొబైల్ తీసుకున్న వ్యక్తి ఎవరంటే హరి. అంటే ఇక్కడ ఐ అంటే హరి, ఎవరి మొబైల్ అంటే విమల యొక్క మొబైల్ అనమాట. అందుకని ఇప్పుడు మనం సెడ్ టు వచ్చింది కదా, సెడ్ టు వస్తే ఏం రాయాలి? టోల్డ్ రాయాలి. సెడ్ టు రెండు ఉండి, సెడ్ టు వస్తే టోల్డ్ రాయాలి. కాబట్టి హరి టోల్డ్ విమల. ఇప్పుడు రెండు వాక్యాలని కలపాలి కదా. రెండు వాక్యాలని కలపాలంటే ఏం చేయాలి? దట్ అనే కంజక్షన్ ఉపయోగించాలి. ఓకే, దట్ అనే కంజక్షన్ వాడతాం. దట్ అనే కంజక్షన్ ఉపయోగించాలి. ఓకే, దట్ అనే కంజక్షన్ ఉపయోగించేశారు. ఇక్కడ ఐ అంటే ఏం చెప్తున్నాను? ఇక్కడ ఎక్కువ వాక్యాలు ఐతో స్టార్ట్ అవుతాయి, ఎసర్టివ్ వాక్యాలు ఎక్కువగా. ఐ అంటే ఇక్కడ ఎవరు? హరి అనమాట. హరి కాబట్టి మగాడు కాబట్టి హీగా రాస్తున్నాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మగాడు ఉంటే ఐ హీ అవుతుందండి. స్టార్టింగ్లో లేడీ ఉంటే ఐ షీ అవుతుందండి. ఇప్పుడు టేబుల్ 1లో చూడండి, ఇక టేబుల్ 1లో ఒక రూల్ గ్యారంటీ అండి. వెర్బ్ దగ్గర యామీజార్ ఉంటే వజువర్ రాయాలండి. హ్యావ్ ఉంది ఇక్కడ, హ్యావ్ హ్యాజ్ ఉంటే హ్యాడ్ రాయాలండి. చూడండి టేబుల్ 1లో ఉంటుంది. హ్యావ్ వచ్చేసి హ్యాడ్ అవుతుంది. మళ్ళీ చూడండి, యామీజారు వజువర్గా మారుతాయి, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్గా మారుతాయి, విల్లు షల్ వుడ్ షుడ్గా మారుతాయి, కెన్ కుడ్గా మారుతుంది, మే మైట్గా మారుతుంది, మస్ట్ హ్యాడ్ టుగా మారుతుంది, వెర్బ్ 1 వెర్బ్ 2గా మారుతుంది, వెర్బ్ 2 హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3గా మారుతుంది, వాజు వర్ హ్యాడ్ బీన్గా మారుతాయి, డు నాట్ డజ్ నాట్ డిడ్ నాట్గా మారుతాయి అని టేబుల్ 1 ఇచ్చాను. ఆ టేబుల్ 1ని రూల్ వెర్బ్ దగ్గర చూడాలి. హెల్పింగ్ వెర్బ్ మార్చారు, మరి మెయిన్ వెర్బ్ మార్చక్కర్లేదు, ఎలాగున్నది అలాగే రాసేస్తాం. హెల్పింగ్ వెర్బ్ మార్చితే మెయిన్ వెర్బ్ ఎలాగున్నది అలాగే. మళ్ళీ మీకు చెప్తున్నాను, హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ, మెయిన్ వెర్బ్ అంటే అసలు క్రియ. అంటే ఏ వెర్బ్కి అయితే 3 రూపాలు ఉంటాయో దాన్ని మెయిన్ వెర్బ్ అంటారు. అందుకే గో, వెంట్, గాన్ అవి మెయిన్ వెర్బ్ లెక్క. ఈట్, ఏట్, ఈటెన్ మెయిన్ వెర్బులు, ప్లే, ప్లేడ్, ప్లేడ్ మెయిన్ వెర్బులు. 3 రూపాయల వెర్బులన్నీ మెయిన్ వెర్బులు. కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. టేక్, టుక్, టేకెన్ అంటే మెయిన్ వెర్బులు మార్చక్కర్లేదు హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ హ్యావ్ని హ్యాడ్గా మార్చి మెయిన్. ఇక్కడ యువర్ మొబైల్ అనగానే విమల యొక్క మొబైల్, యొక్క అంటే ఆమె యొక్క అంటే కాబట్టి హెర్ అనాలన్నమాట. హెర్ మొబైల్. ఇందాక చూడండి కాజల్ యొక్క సిన్సియారిటీ అన్నప్పుడు హెర్ సిన్సియారిటీ అన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూడండి కొటేషన్లో ఉన్నది డిఎస్ అని రాయాలి బ్రాకెట్లో. మనం రాసిన ఆన్సర్కి ఐడిఎస్ అని రాయాలి, అంటే ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డిఎస్లో వాడిస్తాడు, ఐడిఎస్లో మనం మార్చాలి. ఇంకోటి చూడండి, మౌనిక సెడ్ ఐ, చూడండి ఐ కెన్ కంప్లీట్ మై హోంవర్క్
ఐ కెన్ కంప్లీట్ మై హోంవర్క్ నౌ. ఐ కెన్ కంప్లీట్ మై హోంవర్క్ నౌ. ఐ కెన్ కంప్లీట్ మై హోంవర్క్ నౌ. చూడండి ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? మౌనిక మాట్లాడుతుంది. నేను ఇప్పుడు నవ్వంటే ఇప్పుడండి నా యొక్క హోంవర్క్ కంప్లీట్ చేయగలను. నేను కెన్ అంటే కలగడం, ఐ కెన్ కంప్లీట్ అంటే కంప్లీట్ చేయగలను. దేన్ని? మై హోంవర్క్ని. ఎప్పుడంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నా హోంవర్క్ని నేను కంప్లీట్ చేయగలను. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే మౌనిక మాట్లాడుతుంది. మరి ఐ అంటే ఎవరు? మౌనిక అనమాట. మరి మై అంటే నా యొక్క హోంవర్క్ అంటే మౌనిక యొక్క హోంవర్క్. ఇక్కడ ఐ అంటే మౌనిక షీ అవుతుంది. మై అంటే మౌనిక యొక్క, ఏ ఆడపిల్ల యొక్కనే హెర్ అవుతుంది. ఇందాక చూడండి ఆమె యొక్క మొబైల్ హెర్ మొబైల్. ఇప్పుడు అలాగే మై అంటే ఇక్కడ ఎవరు? ఒకసారి చూడండి, ఐ అయినా మై అయినా రాసేటప్పుడు స్టార్టింగ్ వ్యక్తి బట్టి రాసుకోవాలి. ఐని మైని స్టార్టింగ్ ఎవరు? మగాడుంటే హీగా హిజ్గా మార్చాలి. స్టార్టింగ్ ఆడపిల్ల ఉంటే షీగా హెర్గా మార్చాలి. ఆడపిల్లకి సంబంధించిన వర్డ్స్ షీ హెర్, మగవాడికి సంబంధించిన వర్డ్స్ హీ హిజ్, అదనమాట. కాబట్టి ఇప్పుడు మౌనిక ఆడపిల్ల కాబట్టి ఏం రాస్తాం చెప్పండి? మౌనిక. సెడ్ ఒకటే ఉంటే ఏం చెప్పాను? సెడ్డే వస్తుంది. దట్ అంటే సెడ్ దట్. ఇక్కడ ఐ అంటే చూడండి, ఐ మార్చేటప్పుడు స్టార్టింగ్ మగపిల్లడు ఉంటే హీ, ఆడపిల్ల ఉంటే షీ. కాబట్టి ఇక్కడ షీ రాయాలి. టేబుల్లో చూడండి కెన్ ఉంది. టేబుల్ 1లో కెన్ ఏమవుద్దో చూడండి. టేబుల్లో కెన్ కుడ్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ అనమాట. కెన్ కుడ్గా మారుతుంది. హెల్పింగ్ వెర్బ్ మార్చాక మెయిన్ వెర్బ్ మార్చకూడదు. కంప్లీట్ అనేది మెయిన్ వెర్బ్, అది మార్చకూడదు. కెన్ కుడ్గా మార్చాం కాబట్టి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా మై హోంవర్క్ అన్నారు. మై అంటే మౌనిక యొక్క హోంవర్క్ అంటే హెర్ హోంవర్క్. నవ్ వచ్చేసి టేబుల్ 2లో చూడండి. నవ్వు ఏమవుతుంది? నవ్వు అంటే ఇప్పుడు, దెన్ అంటే అప్పుడు దెన్ అవుతుంది. మనం మార్చింది ఇండైరెక్ట్ స్పీచ్, ఆడిచ్చింది డైరెక్ట్ స్పీచ్. కొటేషన్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్. ఓకే, మరొక సెంటెన్స్ చూడండి. రఘు said I saw a movie yesterday. I saw a movie yesterday. గమనించాలి అందరూ కూడా. ఇక్కడ నిన్న సినిమా నేను చూశానా రఘు చూశాడా చెప్పండి? ఇక్కడ ఐ అంటే నేనే, కానీ ఈ మాట చెప్పింది నేను కాదు కదా. ఈ మాట ఎవరు చెప్పారు? రఘు చెప్పాడు. అందుకే సినిమా చూసింది కూడా రఘే. అందుకని ఐ అనేది రఘుకు చెందింది, మనకు చెందింది కాదు. కాబట్టి ఇక్కడ సెడ్ ఉందా సెట్ ఉందా గమనించండి. సెడ్ ఒకటే ఉంటే సెడ్డే రాయాలి. అంటే ఇప్పుడు ఏమవుద్ది? రఘు సెడ్ దట్ ఎందుకు? రిపోర్టెడ్ పార్ట్ కలపడానికి దట్. ఇప్పుడు ఐ అంటే రఘు కదా, అందుకని హీ అవుతాడు. మగాడు ఉంటే ఐ హీ అవుతుందండి, ఆడపిల్ల ఉంటే ఐ షీ అవుతుందండి. అయిపోయింది. ఇక్కడ సా ఉంది చూడండి. సికి 3 రూపాయలు చూద్దాం. సి 1వ రూపం, సా 2వ రూపం, సీని 3వ రూపం. అంతే కదా. అక్కడ సి 1వ రూపం, సా 2వ రూపం, సీని 3వ రూపం. ఇక్కడ వెర్బ్ 2 ఉంది. మన టేబుల్ చూడండి ఏం చెప్తుంది టేబుల్. వెర్బ్ 2 ఉంటే ఏమవుతుంది చూడండి. వెర్బ్ 2 తిన్నగా చూస్తే హ్యాడ్ వచ్చి వెర్బ్ 3 అవుతుంది, అంటే సీన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా వెర్బ్ 2 ఉన్న దగ్గర హ్యాడ్ పెట్టి వెర్బ్ 3 రాయాలి. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ సా ఉంది, దానికి 3 రూపాయలు సి సా సీన్. మన వెర్బ్ 2 సా ఉంది కాబట్టి వెర్బ్ 2ని హ్యాడ్ ప్లస్ V3గా మార్చుకోవాలి, హ్యాడ్ సీన్. అప్పుడు ఏ మూవీ రాసేసుకుంటాం. ఎస్టర్డే ఏమవుద్దో 2వ టేబుల్లో ఉంటాయి చూడండి. ఎస్టర్డే ఏమవుద్దో? ఎస్టర్డే ఏంటంటే
ద ప్రీవియస్ డే అవుతుంది. ద ప్రీవియస్ డే అవుతుంది అనమాట. ఎస్టర్డే ఏమో ద ప్రీవియస్ డే అవుతుంది. చూడండి, ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డే కింద మారుతుంది అనమాట. హీ సెడ్, హీ కాకుండా ఐ రాద్దామండి. ఐ సెడ్ ఐ వాజ్ బిజీ. ఐ సెడ్ ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. I said I was busy yesterday. I said I was busy yesterday. చూడండి ఇక్కడ I said ఉంటే said రాయాలి. said to ఉంటే told రాయాలి. నెక్స్ట్ దట్ అనే కంజెక్షన్ ఉపయోగిస్తాం. దట్ అనే కంజెక్షన్ ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ ఈసారి ఎలా మారుతుంది చూడండి. ఇక్కడ ఎవరు మగాడు ఉంటే హీ అవుతుంది, లేడీ ఉంటే షీ అవుతుంది. కానీ ఇక్కడ అయ్యే ఉంది అంటే ఇక్కడ అయ్యే ఉన్నప్పుడు ఐలాగే ఉండిపోతుంది, మరి మారదు. ఎందుకంటే ఇక్కడ ఉండే బట్టి ఇక్కడ మగాడు ఉన్నాడు అనుకోండి, మగాడిని హీ అంటాం కాబట్టి హీగా మార్చేస్తాం. ఆడపిల్ల షీ అంటాం కాబట్టి షీగా మార్చేస్తాం. అయ్యే ఉందనుకోండి ఐగానే ఉంచేస్తాం. ఇంకా వాజ్ ఉన్నది చూడండి, టేబుల్లో చూడండి, టేబుల్ 1లో వాజ్ కానీ వర్ కానీ ఉంటే హ్యాడ్ బీన్గా మారుతాయి. వాజ్ కానీ వర్ కానీ ఉంటే హ్యాడ్ బీన్గా మారుతుంది. వాజ్ ఉన్నా వర్ ఉన్నా హ్యాడ్ బీన్ అవుతుంది. అప్పుడు బిజీ, ఎస్టర్డే ఉంది కదా ఆల్రెడీగా చెప్పాం, ద ప్రీవియస్ డే. ఎస్టర్డే వచ్చి ద ప్రీవియస్ డేగా మారుతుంది. అలాగే ఇక్కడ చూడండి, టీచర్ సెడ్ టు మీ. టీచర్ సెడ్ టు మీ ద సన్ని రైజెస్ ఇన్ ద ఈస్ట్. The sun rises in the east. Teacher said to me, the sun rises in the east. ఇక్కడ said to ఉన్నదండి, ఇది assertive సెంటెన్స్ అండి. said to ఏమవుతుంది, told అవుతుంది. కాబట్టి టీచర్ told me, టీచర్ told me, said to told అవుతుందండి. ఇంకా రెండు వాక్యాలని కలపడానికి దట్ అనే కంజెక్షన్ ఉపయోగించాలి. సో దట్ అనే కంజెక్షన్ ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, సెడ్ టు టోల్డ్ అయింది, రెండు వాక్యాలు కలిపి దట్ వాడతాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఇది ఎప్పుడూ జరిగేదే, అంటే నిత్యము జరిగేదే. దీన్ని యూనివర్సల్ ట్రూత్ అంటారు. ఇలాంటి యూనివర్సల్ ట్రూత్ ఇస్తే దట్ తర్వాత ఏ మార్పులు చేయకూడదు, అలాగే రాసేయాలి. అంటే ఇక్కడ యూనివర్సల్ ట్రూత్స్ కానీ ఇచ్చినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో ఉండే సెంటెన్స్ని మరి మార్చకూడదు, అలా రాసేయటమే. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూడండి, వాడి ఉన్నది ఉన్నట్టే రాసేస్తాం అనమాట. యూనివర్సల్ ట్రూత్స్ ఇస్తే, యూనివర్సల్ ట్రూత్ ఇచ్చినప్పుడు కొటేషన్లో ఉన్న వాక్యంలో ఏ మార్పులు చేయకూడదు. మరొక ఎగ్జాంపుల్ చూసుకోండి. చూడండి, హీ సెడ్ హనీ ఈజ్ స్వీట్. చూడండి, హీ సెడ్ హనీ ఈజ్ స్వీట్ అంటే అతడు చెప్పాడు తేనె తీయగా ఉంటుంది. ఎవరు చెప్పినా తేనె తీయగానే ఉంటుంది. అంటే ఇది ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ ఇచ్చినప్పుడు మీరు కొటేషన్లో ఉన్న వాక్యంలో ఏ మార్పులు చేయకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. అందుకని మన రూల్ ఏంటండి, సెడ్ ఉంటే సెడ్డే రాయాలి, సెడ్ టు ఉంటే టోల్డ్ రాయాలి. పైన సెడ్ టు ఉంది, టోల్డ్ రాసాము, ఇక్కడ సెడ్ ఒకటే ఉంది కాబట్టి సెడ్డే రాస్తాము. మరి రెండు వాక్యాల్ని కలపడానికి కంజక్షన్గా దట్ వాడాలి కాబట్టి ఇక్కడ దట్ వాడతాము. ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాక్ట్ అనమాట, యూనివర్సల్ ట్రూత్ అనమాట. యూనివర్సల్ ట్రూత్స్ వస్తే ఏ మార్పులు చేయకూడదు. కాకపోతే హెచ్ స్మాల్ లెటర్ పెట్టేస్తాం. హనీ ఈజ్ స్వీట్, ఇక్కడ ఈజ్ వాజ్ కింద మార్చకూడదండి. యాక్చువల్గా ఈజ్ ఉన్నప్పుడు ఈజ్ ఆర్ యామ్ వాజ్ వర్ కింద మార్చాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. ఇది ఇప్పుడు వరకు మనం చెప్పిన అసర్టివ్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ ఇంటరాక్టివ్ సెంటెన్స్లో మారదాం.